హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ దర్శిని. ఈరోజు మనం చేయబోయేది హోటల్ స్టైల్ చికెన్ కర్రీ. ఇంట్లోనే ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తారు. దీని కాంబినేషన్ నేను పులిహోరతో చేస్తున్నా. ముందుగా కొంచెం జీలకర్ర, తేజ్పత్తా, తరిగిన ఉల్లిపాయలు, మసాలా ముద్దను కూడా తయారు చేసుకొని ఫ్రెష్ చికెన్ని తీసుకొని దానిలో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత వేడివేడి పెనంలో నూనె వేసి తగినంత జీలకర్ర, తేజ్పత్తా, తరిగిన ఉల్లిపాయలు వేసి బాగా వేగనివ్వాలి. కాస్త బ్రౌన్ అయిన తర్వాత తయారు చేసి పెట్టుకున్న మసాలా ముద్దను కూడా వేసి దానిలో తగినంత ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టి వేగనివ్వాలి. మసాలా ముద్ద బాగా వేగి నూనె సపరేట్ అయినంత వరకు బాగా వేపాలి. మసాలా ముద్ద ఎంత ఎర్రగా వేగి నూనె పైకి తేలుతుందో మన చికెన్ కూర అంత టేస్టీగా, అంత యమ్మీగా ఉంటుంది. మసాలా ముద్ద బాగా వేగి నూనె పైకి తేలిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ని దానిలో కొంచెం కొంచెంగా వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 15 నిమిషాలు స్లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. బాగా వేగి నూనె పైకి తేలిన తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడు తగినంత నీరు వేసుకొని చికెన్ని బాగా ఉడకనివ్వాలి. చికెన్ బాగా ఉడికి పీసెస్ సాఫ్ట్గా అయిన తర్వాత కొంచెం చికెన్ మసాలాని స్ప్రింకిల్ చేసుకొని అంతే, అయిపోయింది మన యమ్మీ యమ్మీ టేస్టీ హోటల్ స్టైల్ చికెన్ కర్రీ ఇంట్లోనే. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.